ఎల్ఐసి మోస్ట్ ట్రస్టెడ్ హౌస్ హోల్డ్ బ్రాండ్. అంటే ఎల్ఐసి అంటే ఒక నమ్మకం, ఒక భద్రత. అలాంటి ఎల్ఐసి ఈరోజు అనేక వివాదాల్లో అనేక మార్లు వస్తూ ఉంది. ఎందువల్ల ఈ కాంట్రవర్సీస్? ఆశ్రిత పక్షపాతాన్ని అడానీ వైపు ఈ బీజేపీ ప్రభుత్వం చూపిస్తూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితిలో ఎల్ఐసి ఏం చెప్తుంది? ఒక బ్యాంకు నుంచి 1 లక్ష రూపాయలు లోన్ తెచ్చుకోవాలి ఒక సామాన్యుడు అంటే నీ కెపాసిటీ ఏంటి, నీకున్న అసెట్స్ ఏంటి, నువ్వు కట్టగలవా లేదా? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దగ్గర నుంచి ప్రాపర్టీస్ అనేక రకాల స్టేట్మెంట్ తీసుకుంటారు. ఈ రాజకీయ నాయకులు భయభ్రాంతులకు గురి చేసి ఒక్కొక్కరిని ఒత్తిడి చేసి కనీసం భావ స్వేచ్ఛ కూడా లేకుండా హరించి పిపిపి అని ఒక కొత్త పదం తీసుకుని ఏం చేస్తున్నారనంటే మరింత మంది క్యాపిటలిస్టులను, పెత్తందారులను, పెట్టుబడిదారులను కోటీశ్వర్లుగా పెంపొందించడం కోసం వినియోగిస్తున్నారు. కానీ ఈ రోజు ఈ బీజేపీ కేంద్రంలో ఉండి, తెలుగుదేశం రాష్ట్రంలో ఉండి కూటమిలుగా ఏర్పాటయ్యి ఏం చేస్తున్నారంటే ప్రైవేటు పరం చేస్తున్నారు. అవి చాలా అన్నట్టు బ్యాంకులను కూడా ప్రైవేటైజ్ చేస్తామని చెప్తున్నారు. ప్రైవేటు పాట ఎందుకు పాడుతున్నాయి, పిపిపి అని ఎందుకు అంటున్నాయి? ఎవరి యొక్క ఇంట్రెస్ట్లు ప్రొటెక్ట్ చేయడానికి. మరొక వైపు ఈ చీకటి కోణాన్ని వెలుగు తీయాల్సినటువంటి మీడియా రాజకీయ పక్షాలకు అమ్ముడిపోయి చీకటి నుంచి వెలుతురికి తీసుకురాలేకపోతుంది. అందుకే అవగాహనే కాదు, ఒక మేల్కొల్పు కూడా పేదలకు ఇవ్వాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నది.